మన ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ ఈ రెసిపీ చాలా ఉపయోగపడుద్ది అనమాట. టేస్ట్ ఉంటుంది, పిల్లలకి ఆరోగ్యం అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే ఒక చిన్న కప్పు నిండా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఒక బాణట్లు పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయినాక ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకొని, సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మన దగ్గర ఏమేమి వెజిటేబుల్ ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని, ఆ పెసరపప్పు కూడా వేసుకొని, ఈ మసాలాలోనే ఒక 10 నిమిషాలు సన్నమంట పెట్టి ఉడికించుకున్నామంటే పెసరపప్పు మంచిగా ఉడికిపోద్ది అనమాట. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని, వాటర్ పైన కొంచెం కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా వాటర్ తెల్లిన తర్వాత మన ఏ అయితే రైస్ ఉన్నాయో ఆ రైస్ కూడా వేసేసుకొని మంట హైలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉండిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని 10-15 నిమిషాలు దమ్ములో పెట్టి ఓపెన్ చేసి చూసామంటే మంచి స్మెల్ వస్తే చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.